హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్. ఈరోజు వైటమిన్స్, మినరల్స్, ఆ పోషక పదార్థాలు మన శరీరంలో లోపిస్తే వచ్చే లక్షణాలు ఏంటి? అవి గుర్తించామనుకోండి, వెంటనే మనం అవి తీసుకుని మళ్ళీ భర్తీ చేయగలిగితే ఆ లోపాల వల్ల వచ్చే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అసలు ఈ పోషక పదార్థాల లోపాలు అంటే పోషక పదార్థాలు అంటే వైటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఇలాంటివి అన్నమాట. ఈ పోషక పదార్థాల లోపం అసలు ఎలా ఎందుకు వస్తుంది? అన్నీ చక్కగా అన్నీ తింటున్నాం కదా, అన్నీ దొరుకుతున్నాయి అంటే అసలు ముందు ఆ సాయిల్ మట్టి, అసలు మట్టే కాదు, దాన్ని చెత్త చెత్త చేసి దాంట్లో పోషకాలు ఏమీ లేకుండా సేంద్రియ పదార్థాలు ఏమీ లేకుండా చేస్తున్నారు. సీడ్స్, వంగడాలు, ఆ సీడ్స్ కూడా ఇమ్మీడియట్గా గ్రోత్ వచ్చేయాలి, వెంటనే పెరిగిపోవాలి, చక్కగా ఎంత బాగా కనిపించాలి. అంతేగాని దాంట్లో పోషక పదార్థాలు ఉన్నాయా, రుచి బాగుందా అనేది లేదు. ఇదివరకు చిన్నగా ఉన్న చక్కగా రుచిగా ఉండేవి తీసుకున్న తర్వాత లోపలికి అబ్జార్బ్ అవ్వాలి. ఇప్పుడు తీసుకున్న ఆహారంలో క్వాలిటీ తక్కువ ఉంది, అది తీసుకున్నది అబ్జార్బ్ అవ్వట్లేదు లోపలికి. మన పేగుల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు, పారాసైట్స్ ఉన్నప్పుడు, ఎమిబియాసిస్ లాంటివి కానీ వేరే పారాసైట్స్ ఉంటాయి పొట్టలో, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, లేదు పేగులే సరిగ్గా లేవు, ఇన్ఫ్లేమ్డ్గా ఉన్నాయి, ఒరుపుగా, ఒబ్బుగా, వాపుగా, ఎలర్జీతో ఉన్నాయి, అప్పుడు కూడా సరిగ్గా అబ్జార్బ్ అవుతుంది. సరే, ఇవి అబ్జార్బ్ అయ్యి లోపలికి వెళ్ళి ఎక్కడైతే పని చేయాలో అక్కడ పని చేయాలి. అక్కడ సరిగ్గా రిసెప్టర్ దగ్గర సరిగ్గా లేకపోయినా లోపలికి వెళ్ళి అక్కడ తయారు చేసే దగ్గర లోపలికి తీసుకెళ్ళే ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా, వెళ్ళిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ దగ్గర ఇవి ఉపయోగపడే ప్లేస్ దగ్గర కూడా అక్కడ సరిగ్గా లేకపోయినా మనకి పోషక పదార్థాల లోపం వస్తుంది. ఎన్ని ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు పోషక పదార్థాల లోపాలు ముఖ్యంగా వైటమిన్స్ ABCDE, అలాగే బి కాంప్లెక్స్లో కూడా బోల్డ్ రకాలు ఉన్నాయి, B1, B2, B3, B6, B12, ఇవి కొంచెం ముఖ్యమైనవి. ABCDల్లో ADEK అనేవి కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనమాట. మిగిలినవన్నీ వాటర్లో కరుగుతాయి. ఈ ADEK అనేవి ఫ్యాట్లో మాత్రమే కరుగుతాయి, కొవ్వుల్లో కరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ గాల్ బ్లాడర్, చేతిగట్టులో ప్రాబ్లం ఉన్నా, లివర్లో ప్రాబ్లం ఉన్నా కూడా బైల్ సాల్ట్స్ అవి సరిగ్గా లేనప్పుడు కూడా మనకి ADEK ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వైటమిన్ ఏ అనేది మనకి కన్ను చూపుకి చాలా ముఖ్యమైనదన్నమాట. అలాగే స్కిన్, ఊపిరితిత్తులో లైనింగ్ ఇలాంటి వాటిలో కూడా ఉంటుంది. ముఖ్యంగా మనకి తెలిసేది నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి. యూజువల్గా సాయంత్రం పూట ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు, లేకపోతే కొంచెం చీకటి పడుతున్నప్పుడు మసకగా అనిపిస్తుంది. అంతకుముందు బాగానే ఉంది, పగలపూట బాగానే ఉంటుంది, ఐస్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ సాయంత్రం అయ్యేటప్పుడు కొంచెం చీకటి అవుతున్నప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఇది నైట్ బ్లైండ్నెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ అవ్వడానికి అవకాశం ఉంది. చర్మం మీద ఈ చివర చిన్న చిన్న పొక్కుల్లాగా ఉంటాయి, గట్టిగా ఉండి అవి చితక అలాంటివి ఏమి ఉండదు. దీన్ని ఫ్రినోడెర్మా అంటారు అనమాట. ఇది కనిపించిందంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనమాట. అలాగే ఇక్కడ కన్ను ఈ స్క్లెరా ఉందనుకోండి, ఈ పక్కన దాంట్లో ప్యాచెస్లా ఉంటాయి, మడ్డి ఐరస్ అనమాట. అవి కనిపించాయంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంది. ఫ్రినోడెర్మా అంటే చర్మం మీద పొక్కులు లాంటివి, కన్ను పక్కన ఈ కొంచెం మడ్డి ఐరస్, రేచీకటి, ఇవన్నీ వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. రెటినాల్ కన్నా రెటినాయిక్ యాసిడ్ అనేది యానిమల్స్ నుంచి ఇంకొంచెం బాగా అబ్జార్ప్షన్ బాగుంటుంది. కూరగాయల్లో కూడా క్యారెట్, ఆకుకూరలు, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అన్నిట్లోనూ వైటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. కరివేపాకు, మునగాకు ఇలాంటివి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు బి కాంప్లెక్స్ గ్రూప్ ఆఫ్ వైటమిన్స్, దాంట్లో B1 డెఫిషియన్సీలో ఎలా ఉంటుందంటే ఇరిటబిలిటీ, యాంగ్జైటీ, టెన్షన్గా అనిపించడం, స్ట్రెస్ అనిపించడం, ఎక్సెసివ్ థింకింగ్, మూడ్ డిఫరెన్స్లు వస్తూ ఉంటాయి. ఇలాంటివి బి కాంప్లెక్స్ B1 డెఫిషియన్సీ, థయామిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు. ఇంకా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఏంటంటే దీంట్లో కన్ఫాబులేషన్ అంటారు. ఏంటి మీరు వెళ్ళి మూర్తి గారిని కలిసారా అంటాడు. నేను కలవకపోవడం ఏంటండి బాబు, పొద్దున్నే వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని కాఫీ తాగాను, ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళాము, అక్కడ ఏవో షాపింగ్ అవి చేసుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం అంటారు అనమాట. ఉత్తిదే ఇంతకు ఏముండదు.
దీన్ని కన్ఫాబులేషన్ అంటారు. చాలా విచిత్రం, అన్నీ నార్మల్గా ఉంటాయి. మీరు ఇలా అడిగారు అనుకోండి, వెంటనే వాళ్ళే ఒక స్టోరీ చెప్పేస్తారు అనమాట. ఇది B1 డెఫిషియన్సీ. అలాగే నైట్ మేర్స్, చిన్నపిల్లల్లో భయం వస్తున్నట్టు నైట్ మేర్స్ లాగా అంటూ ఉంటారు కదా, ఇది కూడా థైమిన్ డెఫిషియన్సీ అనమాట. బి కాంప్లెక్స్ మనం కరెక్ట్ చేస్తే మళ్ళీ మూడ్ స్వింగ్స్ కూడా తగ్గిపోతాయి. B2 రిబోఫ్లావిన్. ఇది నాలుక ఎర్రగా అయిపోయి కారం పట్టలేకపోతున్నాం, ఈ పక్కనే కొంచెం చీలికల్లా వచ్చి, ఈ చర్మం కొంచెం ఫ్లేకీగా వచ్చి, అలాగే కాళ్ళు కూడా పగుళ్ళు కనిపిస్తుంటాయి కదా, ఇవన్నీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనమాట. నాన్ వెజిటేరియన్లో పాలు, పెరుగు, మజ్జిగ, గుడ్లు, ఈ లివర్, కాడ్ లివర్ ఇలాంటి వాటిల్లో బాగా సమృద్ధిగా ఉంటుంది. వెజిటబుల్స్లో ఆకుకూరలు, కూరగాయలు, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో బాగా ఉంటుంది. B3 అంటే నియాసిన్ అంటారు. నయాసిన్ ఇది చర్మానికి సంబంధించింది, బాగా పనిచేస్తుంది అన్నమాట. సన్కి ఎక్స్పోజ్ అయిన పార్ట్స్లో మన బాడీస్ కానీ ఇక్కడ నుంచి కానీ కొంచెం ర్యాష్లా వచ్చి నల్లగా అయిపోయి, ఈ సన్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో వేరేగా ఉంటుంది, మిగిలిన పార్ట్స్ అన్నీ మళ్ళీ నార్మల్గా ఉంటాయి. ఇది కూడా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, పళ్ళు, పాలు, పెరుగు, మజ్జిగ, గుడ్లు, నాన్ వెజ్ ఇలాంటి వాటిలో బాగా ఉంటుంది. నెక్స్ట్ B6 పిరిడాక్సిన్. ఇది కార్బోహైడ్రేట్స్ని ఫ్యూయల్గా ఉపయోగించి ఎనర్జీ వచ్చే క్రమంలో ఇది బాగా ఉంటుంది. దీన్ని డెఫిషియన్సీ అంటే దీని లోపం వస్తే ఏమవుతుందంటే బాగా ఇరిటేషన్ లాంటివి, స్ట్రెస్ అనిపించడం, పని చేయలేకపోవడం, సరిగ్గా వర్క్ చేయలేకపోవడం. అలాగే ఈ పక్కనే ఇందాక B2కి చెప్పినట్టు దాంతో కూడా ఈ ఫ్లేకీ స్కిన్ ఉంటాయి అన్నమాట. ఇంకా B12 అనుకోండి, నరాల బలహీనత బాగా ఎక్కువగా ఉండొచ్చు. చేతులన్నీ మొద్దుబారినట్టు, నంబనెస్, అంటే గ్లవ్ అండ్ స్టాక్, అంటే గ్లౌస్ వేసుకుంటే ఎక్కడి వరకు వస్తాయి కదా, అలాగే స్టాకింగ్స్ అంటే కాళ్ళకి వేసుకునే సాక్స్ లాంటివి వేసుకునే ఏరియాలో, ఈ చివరి నుంచి ఈ చివరిలో రెండు వైపులో కింద కూడా అలా అనిపించడం, ఇరిటబిలిటీ, కొంచెం పని చేస్తే నీరసం వచ్చేయడం, ఈజీ ఫెటిగబిలిటీ అన్నమాట. అలాగే పాల్పిటేషన్, నమ్నెస్ అనిపించడం, దడగా అనిపించడం, వర్క్ చేయలేకపోవడం, ఇవి B12 డెఫిషియన్సీ. ఈ B12, ఈ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ రక్తం తయారు చేసే క్రమంలో ఇవి ఉపయోగపడతాయి. దానివల్ల రక్తహీనత కూడా కలుగుతుంది లాంగ్ టర్మ్లో. బి కాంప్లెక్స్ తర్వాత నెక్స్ట్ వైటమిన్ సి డెఫిషియన్సీ ఏంటంటే ఈ కాలజన్ తయారీలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. స్కిన్ ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిలో చాలా ఎక్కువ ఇది ఉపయోగపడుతుంది. దీని లోపం ఎలా కనిపిస్తుంటే యూజువల్గా చర్మం తొందరగా స్కిన్ ఏదైనా పుండు మానకపోవడం, ఈ గమ్స్ని చిగుళ్ళ నుంచి కొంచెం బ్లీడింగ్లా అనిపించడం, ఇన్ఫెక్షన్స్ తరచూ రావడం, తొందరగా తగ్గకపోవడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. దీన్ని సిట్రస్ వైటమిన్ సి అంటే పులుపుగా ఉన్న పళ్ళన్నిట్లోనూ వైటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ వైటమిన్ డి. ఈ వైటమిన్ డి చాలా ముఖ్యమైనది. అందుకనే మనకి సూర్య నమస్కారాలు అవి చేసి పొద్దున్నే నీరెండ తగిలేలా చేస్తే వీళ్ళకి వైటమిన్ డి లోపం ఉండదనే ఉద్దేశంతో మనకి ఈ సూర్య నమస్కారాలు అవి తయారు చేసేది. సో వైటమిన్ డి మన ఇమ్యూనిటీని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇమ్యూనిటీ లోపాలు వచ్చినాయి, ఎలర్జీలు వచ్చాయంటే వైటమిన్ డి దానికి ముఖ్యమైన కారణం. అన్నిట్లోనూ వైటమిన్ డి, బోన్ కానీ మన ఇమ్యూనిటీలో కానీ లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా చేసేది, ఇన్ఫ్లమేషన్ తగ్గించేది, పేగు లోపల గట్ మొటిలిటీని అన్నిటి మీద ప్రభావం చూపించేది వైటమిన్ డి. దీని లోపం మనకి యూజువల్గా ఎలా కనిపిస్తుందంటే ఈ కండరాల నొప్పులు, బలహీనత కనిపించడం, నడుము వెనకాల విపరీతంగా నొప్పులు రావడం, క్రాంప్స్లా రావడం, స్ట్రెస్ అనిపించడం, కొంచెం పని చేస్తేనే నీరసం అనిపించేయడం, ఈజీగా నీరసం వచ్చేయడం, పని చేయలేకపోవడం, ఇవి వైటమిన్ డి ఉంటుంది. అలాగే పుండు కూడా మానేది తక్కువగా ఉంటుంది. ఈ పుండు మానే గుణం కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే పేషెంట్స్ కూడా బాగా డిప్రెస్డ్గా ఉంటారన్నమాట. సో వైటమిన్ ఈ వైటమిన్ ఇది ఇమ్యూనిటీ, ఎలర్జీ ఇలాంటి వాటికి, స్కిన్, మజిల్స్కి సంబంధించిన వాటిల్లో బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ వైటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల క్రాంప్స్ వస్తాయి, మజిల్ క్రాంప్స్, కండరాలు తొందరగా అలసిపోవడం, నీరసం వచ్చేయడం, నిస్సత్తుగా అనిపించడం, స్కిన్ ఇంటిగ్రిటీ సరిగ్గా ఉండదు, స్మూత్గా ఉండడం లేకుండా రఫ్గా అనిపిస్తూ ఉంటుంది స్కిన్. ఇలాంటి వాటిల్లో వైటమిన్ ఈ మనకి లోపం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని లోపాలు ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకొని
ఆహారం ఏది అవసరం అన్ని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉండాలి. ఖరీదైన బి కాంప్లెక్స్లు మంచి గోల్డ్‌తోనూ వాటితో వీటితో చేసిన బి కాంప్లెక్స్లు ఏం అవసరం లేదు. ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, అలాగే నాన్ వెజ్ తినేవాళ్ళు గుడ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, ఈ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. సేంద్రియంగా తీసుకునే ఆహార పదార్థాలు మంచి చక్కని పోషక పదార్థాలు ఉంటాయి. ఎల్యూరాన్ లేయర్ ఉన్న రైస్ లాంటివి తీసుకోవడం వల్ల మనకి బి కాంప్లెక్స్ కూడా అందుతాయి బాగా. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.